ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్ గా ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బైపోల్ సమయంలో తిరుపతన్నతో లింగయ్య టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో లింగయ్య ప్రమేయం ఉందా? బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో తిరుపతన్నకు టచ్ లోకి వెళ్లారా? ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పింది ఎవరు అనే కోణంలో పోలీసులు లింగయ్యను విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే లింగయ్య విచారణ అనంతరం పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సిబ్ వాళ్లతో టచ్ లో ఉన్న రాజకీయ నేతలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, శిలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాజకీయ నాయకులకు సంబంధించి మొదటిసారి విచారణకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. అయితే ఆయనతో పాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ కూడా ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నతో పాటు భుజంగరావు ఇద్దరితో టచ్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? నకిరేకల్ ప్రస్తుత ఎమ్మెల్యే వీరేశంకు సంబంధించిన అనుచరులకు సంబంధించి వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ధన ప్రవాహాన్ని పోలీసుల వెహికల్స్ లో కూడా డబ్బు తరలించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి ప్రశ్నల నివృత్తి కోసం ప్రస్తుతం ఏసీపీ నేతృత్వంలో కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం విచారణ అయితే నడుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు జూబ్లీహిల్స్ పిఎస్ కొద్దిసేపు క్రితమే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు దీనికి సంబంధించిన ఆరోపణలు కూడా మాజీ మంత్రుల మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య మీద ప్రస్తుతం విచారణ అయితే నడుస్తా ఉంది. అయితే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎందుకు వీళ్ళది స్టేట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అనుచరులు అయినటువంటి మౌసన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరి ఫోన్లు ఇప్పటికే ట్యాప్ చేసినట్టుగా ఎయిర్టెల్ నుంచి కూడా ఒక రికార్డు వచ్చింది. ఆ రికార్డు ఆధారంగా ప్రస్తుతం మౌసన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరి ఫోన్లు ఎందుకు చేయవలసి వచ్చింది? దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని కూడా ఇవాళ విచారణకి పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే భాస్కరరావును ఇవాళ విచారణకు పిలిచారు. అతను మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, అత్యంత కేటీఆర్కి సన్నిహితుడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇద్దరిని కూడా కూర్చోబెట్టి విచారణ కూడా చేస్తా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే డబ్బుల ధన ప్రవాహం కావచ్చు, వేధింపులు కావచ్చు, ప్రత్యేక పార్టీలను చిత్తు చేసేందుకు కేటీఆర్, కేసీఆర్ ఇద్దరి నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు జరిగిందన్నట్టు ఇప్పటికే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా చిరుమర్తి లింగయ్యను విచారిస్తున్నారు. లింగయ్య ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ప్రస్తుతం మనం విజువల్స్ కూడా వచ్చు. భాస్కరరావు కూడా విచారణకు హాజరైన వచ్చింది, బయటికి వస్తా ఉన్నాడు. అసలు భాస్కరరావు ఎందుకు జూబ్లీహిల్స్ పిఎస్ రావాల్సి వచ్చింది? తోడుగా వచ్చారా లేకుంటే మిగతా వేరే కారణాలతో వచ్చాడా? ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. భాస్కరరావు బయటకు వస్తున్న దృశ్యాలు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అందిస్తా ఉన్నాం. ప్రస్తుతం భాస్కరరావుతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సంబంధం లేని విషయం నాకు చెప్పంటారు. నాకు ఏదే పని ఉండి వచ్చినా ఏం కాదమ్మా, వాళ్ళు ఏదో మాట్లాడుతారు, వాళ్ళు విచారణ చేస్తారు. మీరు వచ్చారు కదా, నాకు సంబంధం ఏదే పిటిషన్ ఇచ్చడానికి ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంబంధం లేదు, ఓన్లీ తన సంబంధించిన ప్రత్యేక కేసు కోసం మాత్రమే ఇక్కడికి వచ్చామంటూ కూడా భాస్కరరావు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా భాస్కరరావు ఒకవైపు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. చిరుమర్తి లింగయ్యకు సంబంధించిన కేసు ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ కేసు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పురమాయించింది ఎవరు? బీఆర్ఎస్ లో కీలక నేత పేరు ఇవాళ బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం అతని సిమ్స్ కావచ్చు, ఇప్పటికే తిరుపతన్న
వివరాలన్నీ కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలైనటువంటి ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఇలా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అడవు నడిచింది. ఇప్పటికే గతంలో కూడా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ సీఎం, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీపీసీ చీఫ్ గా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా. అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సార్లు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలకంగా మారింది. ఎవరైతే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పూర్తిస్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు తిరుపతన్న, ఇటు భుజంగరావు ఇద్దరితో కాంటాక్ట్ ఉండడం వల్లనే ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చేసి ఇటు ధన ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు వాళ్ళ డబ్బును అంటే బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ డబ్బును పోలీస్ వెహికల్ అనే పూర్తిగా ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ లోని అన్ని మండలాలకు పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి చిరుమర్తి లింగయ్య విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు గంట దాటింది. గంట నుంచి ఇంకా అతని మీద ప్రశ్నల వర్షం అయితే జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎందుకంటే చిరుమర్తి లింగయ్య ఇటు మునుగోడు శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితులు. గతంలో కూడా కొన్ని రాజకీయ విభేదాల కారణంగా ఏదైతే చిరుమర్తి లింగయ్యకు ఇటు రాజగోపాల్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చాక తర్వాత మునుగోడు ఉప ఎన్నికలు అనేవి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి అతను పోటీ చేశాడు. రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిన క్రమంలో బీఆర్ఎస్ గెలవాలనే కాంక్షతో పూర్తిస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. దీని ఆధారంగానే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు నేతలు ఉన్నారనేది ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యను విచారించిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఎవరు చెప్పితే తిరుపతన్న, భుజంగరావుతో టచ్ లోకి వచ్చారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఒక వివరాలు కూడా వెలువడే అవకాశం కనబడుతుంది. అయితే ఒకవేళ విచారణకు సహకరించకుండా మాత్రం లింగయ్యను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించి అతనికి సంబంధించి అమెరికాలో ఉన్నాడు, గ్రీన్ కార్డ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి హైదరాబాద్ కు పిలిపించే ప్రయత్నంలో ఒకవైపు పోలీసులు ఉండగా వాళ్ళ ఆశలు కూడా సన్నగిలాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ నాయకుల బండారం అంతా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారు, తిరుపతన్న, భుజంగరావు ఇద్దరు ఏదైతే చిరుమర్తి లింగయ్యతో ఎందుకు టచ్ లో ఉన్నారు, వీళ్ళు ఎందుకు కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. శీలా, ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది? లింగయ్య విచారణ తర్వాత మరికొంతమంది అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? వాళ్ళు ఎవరై ఉండే అవకాశం ఉంది? 100%. ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైతే 10 ఏళ్ల సర్కారులో ఏదైతే ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో హుజరాబాద్ కావచ్చు, ఇటు మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన క్రమంలో చాలా ఫోన్ ట్యాపింగ్ పాల్పడే వాళ్ళు గెలవాలనే కాంక్షతో పూర్తిస్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఎవరైతే కీలక నేతలు ఉంటారో బీజేపీ సంబంధించిన గతంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్నాడు, ప్రస్తుతం సీఎం గా ఉన్నాడు. కాబట్టి అయితే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా ముఖంగా చెప్పాడు. అయితే బండి సంజయ్ ఇటు చాలా మంది ప్రముఖ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఇప్పటికే మునుగోడు ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితుడు గతంలో, కానీ ఇప్పుడు రాజకీయ విభేదాలు రావడంతో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవాలనే ఒక కక్ష కట్టాడు. కక్ష కట్టిన నేపథ్యంలోనే మునుగోడుకు సంబంధించిన వ్యవహారంలో ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. వీటన్నిటికి సంబంధించి కూడా ఎయిర్టెల్ కి సంబంధించిన సిమ్ సంబంధించిన డాటా పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. ఇటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఈ 2 రిపోర్టుల ఆధారంగా ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించిన కాంటాక్ట్ ఎందుకున్నారన్న కోణంలో ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఎన్నుకుండి నడిపారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్రావు పేరు కూడా చాలా సార్లు వినపడ్డ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రస్తుతం లింగయ్య విచారణ అనంతరం మాజీ మంత్రులకు కూడా ఈయన విచారణలో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తే మాత్రం మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంది? నిన్నటి నుంచి కూడా ఇదే మనం చూస్తూ ఉన్నాం, కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే నిన్న లేదు. మరి ఈ రోజు ఏమైనా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగిందా? దీన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? కార్యకర్తలైనా ఏమైనా మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి?
ప్రస్తుతానికైతే దీని వెనుక కుట్ర కోణం ఉంది. కావాలనే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఏం జరగకుండా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఇష్యూను లేవనెత్తుతున్నారు. ఇప్పటికే పొలిటికల్ బాంబ్ పేలుతుందంటూ కూడా పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేని మమ్మల్ని మా పేర్లను వీటన్నిటి కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఒకవైపు చెప్తా ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి చిరుమర్తి లింగయ్యను విచారిస్తా ఉన్నారు. ఎవరైతే చిరుమర్తి లింగయ్యతో టచ్ లో ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావు ఇద్దరికి సంబంధించి కూడా ఎందుకు టచ్ లో ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఉప ఎన్నికల టార్గెట్ గా వాళ్ళు గెలవాలని కాంక్షతో పూర్తిస్థాయిలో దీన్ని ప్రేరేపించారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు కాదు, కాన్స్టిట్యున్సీలోని మండల స్థాయి నేతలు, ఇటు ఎమ్మెల్యేల అనుచరులు, అంటే ప్రత్యర్థి పార్టీ ఎవరైతే ఉంటారో ప్రత్యర్థుల సంబంధించిన అనుచరులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే వీరేశంకి సంబంధించి అనుచరులు మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఇప్పటికే ఎయిర్టెల్ నుంచి ఒక డాటాను కూడా తీసుకున్నారు. ఈ డాటా ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ విచారణలో కీలకమైన మొదటిసారి రాజకీయ నాయకుని ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. ఇతని తర్వాత ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ, వరంగల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇతని విచారణ అనంతరం పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం మొత్తం కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు గతంలో కూడా చేశారు కాబట్టి ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యను అయితే విచారిస్తా ఉన్నారు. షీలా, రైట్, థ్యాంక్ యూ అమర్. ఆర్మూర్లో ప్రోటోకాల్ రగడ కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అయితే అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండడంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీ చించేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొత్తంగా మంత్రి జూపల్లి పర్యటనకు ముందే ప్రోటోకాల్ రగడ రాజుకోవడంతో ఆర్మూర్ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. అరే మీ పైసలు కింద కమిటీ అని లేదా ఆర్మూర్లో ప్రోటోకాల్ రగడ కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి. ఇలా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మరోసారి ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ రగడ చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శనకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటో లేదని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీని చింపివేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర మంత్రి పర్యటన సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడంపై, ఫ్లెక్సీలో ఏర్పాటు చేయకపోవడంపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఫోటో పెట్టలేదని ఆందోళన చేసిన
కార్యకర్తలు మరోసారి ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడంతో ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న ఫ్లెక్సీని కూడా చింపివేసి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. వీరిని పోలీసులు సముదాయించిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి జూపల్లి వచ్చిన తర్వాత కూడా ఈ విషయంపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. శీల. రైట్, థ్యాంక్ యూ భూపతి. కింద కమిటీ అని లేదా? అతను పోలీస్ అధికారి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై చిందులేశాడు. నా కారే ఆపుతారా, మీకెంత ధైర్యం అంటూ నానా రభస చేసి పోలీస్ శాఖ పరువును బజారు పాలు చేశాడు. అమీర్పేట్ వైపు నుంచి ఎస్ఆర్ నగర్ వైపునకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తో సహా మరో ముగ్గురు సఫారీ కారులో వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉండడాన్ని గమనించారు. మద్యం తాగి కారు నడిపిన డ్రైవర్ కారును ఆపి తన సీట్ నుంచి దిగి వెనకాల సీట్లోకి, వెనకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది. వెనక సీట్లోని వ్యక్తి డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న అధికారులకు చెప్పారు. దీంతో తనిఖీల్లో భాగంగా వారి కారును ఆపి వెనక కూర్చున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. అంతలో కారులోని వ్యక్తి కిందకు దిగి తాను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అని, తన కారు వదిలేయాలని హూంకరించాడు. కారు నడిపిన మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ జైపాల్ రెడ్డిని వదిలేయాలని బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో డ్రైవర్ బ్రీత్ అనలైజర్ పరీక్షకు మొండికేశాడు. అనలైజర్లో ఊదొద్దని అతడికి ఏసీపీ అడ్డుపడ్డాడు. అక్కడే తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ ఏసీపీ సుమన్ కుమార్ తోసేశాడు. కారు బ్యానెట్ పై బాదుతూ దూషిస్తూ హల్చల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. మన సిద్దిపేట ఏసీబీ గారంట ఈయన తాగి నా మీద న్యూసెన్స్ చేస్తుండ్రు, ఏదో వాళ్ళ కారు డామేజ్ చేస్తుండ్రు. ఇది ఎందుకు సార్ ఇప్పుడు బండి మీద దాంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు అధికారి మధురనగర్ పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. మోతాదుకు మించి 39 పాయింట్లుగా నమోదైంది. డ్రైవింగ్ చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని, అల్వాల్ కు చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, కారు నడిపిన జైపాల్ రెడ్డితో పాటు ఎం శ్రీనివాస్, జి వెంకట్రావుపై ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ జి కాంతారావు ఇచ్చిన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు మధురనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఎట్లా కొడుతుంది ఎట్లా కొడతాం చూడు. కేసు బుక్ చేయి, నేను పోలీసు నువ్వు కేసు బుక్ చేయి. ఎట్లా కొడతావు కదా ఇది కాదా? ఎస్ఐ కంట్రోల్ 45 రోజులుగా కల్లాల్లోనే ఉండిపోయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అంటూ నిర్మల్ జిల్లా అబ్దులాపూర్ గ్రామ రైతులు రాస్తారోకో నిర్వహించారు. కుంటాల మండలంలోని అర్లీ క్రాస్ రోడ్ వద్ద బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. తమ గ్రామంలో 45 రోజులుగా కల్లాల్లోనే ఉన్న వరి ధాన్యం ఉందని, ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయడం లేదని ఆందోళన నిర్వహించారు. కల్లాల వద్ద 45 రోజులుగా పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. అధికారులు వచ్చి రాతపూర్వకంగా హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని అన్నదాతలు మొండికేశారు. ఇవి దొడ్డు రకం అట్లు లారీ వాళ్ళు ఫోన్ చేసి సతాయిస్తుండ్రు సార్. ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకున్నారనిపిస్తుంది, అంత టార్చర్ పెడుతుంది లారీ వాళ్ళు.
52 సన్న రకం. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి ముఖం కూడా చూపియకుండా ఉండడం సబబు కాదు అన్నారు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. ప్రజల తీర్పును గౌరవించి ప్రజల తరపున అసెంబ్లీలో కొట్లాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోంది అంటున్న చీరాల ఎమ్మెల్యేతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే ఆ కామెంట్స్కి స్పందిస్తున్న చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యతో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సార్, నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికి కూడా బడ్జెట్ తూతూ మంత్రంగా ప్రవేశపెట్టారు. ఎక్కడ సూపర్ 6 అనేది కనపడకుండా బడ్జెట్ని తయారు చేశారు. సూపర్ 6 పదాన్ని గాలికి వదిలేశారనేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సూపర్ 6 బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉందా లేదా? మీ ద్వారా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డొలతనాన్ని తెలియజేయాలన్నటువంటి అవసరం ఉందనేది నేను చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలకి ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఈ రోజున మేము బడ్జెట్ పెట్టాం. ఈ బడ్జెట్లో ఇరిగేషన్ గురించి మాట్లాడాం, అలాగే R&B గురించి మాట్లాడాం, అలాగే బడుగు బలహీన వర్గాల గురించి చేసాం, అలాగే ఎస్టీల గురించి, ఎస్సీల గురించి, అన్ని వర్గాల ప్రజలకి ఏ రకంగా న్యాయం చేయాలో ఈ బడ్జెట్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా ఏ రకంగా వాళ్ళకి ఇవ్వాలన్న దాన్ని బడ్జెట్ కేటాయించడం జరిగింది. సరే, మీరు కూడా బడ్జెట్ కేటాయించారు. మీరు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్లో ఎక్కడన్నా ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టుగా ఉందా? ఒక్క విషయానికి వద్దాం. మీ మంత్రులను పెట్టి ఆ రోజున చంద్రబాబు గారి ఇల్లు నీళ్ళల్లో మునగాలన్న ఉద్దేశంతో కృష్ణానదిలో నీళ్లు ఆపారు తప్ప అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కాదు. నిన్న మొత్తం విజయవాడ విషయానికి వస్తే మీరు బుడమేరుని పట్టించుకోకపోవడం వల్ల విజయవాడకు మొత్తం కూడా ముంపైంది. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కేవలం బడ్జెట్ విషయంలో చూసుకుంటే బడ్జెట్లో సూపర్ 6 పథకాలు మీరు ఏవైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడానికి బడ్జెట్లో ఏమీ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ డొల్లగా ఉంది. సూపర్ 6 ప్రజలకు లేదు, మహిళలకి ఏమీ ఉపయోగం లేదు ఈ ప్రభుత్వం వల్ల అనేసి ఆయన స్పష్టంగా ఆయన ఫిజికల్ డాక్యుమెంట్స్తో చూపిస్తున్నారు. అది నిజమంటారా అబద్ధం అంటారు? అది అబద్ధం. ఎందుకంటే మీరు పెన్షన్స్ విషయానికే వద్దాం. మీరేం చేశారు? 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 250 రూపాయల లెక్కన 5 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మీరు ఇచ్చారు. మేము ఎట్ ఎ టైము ప్రజలకు చెప్పిన మాట ప్రకారంగా 1000 రూపాయలు ఎరియర్స్తో సహా మొట్టమొదటి పెన్షన్ 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ తర్వాత 4,000 ఇచ్చాం. 5,000 ఉన్న పెన్షన్ని 10,000 చేశాం. దాదాపు 24 రకాల పెన్షన్ని ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేనంత ఇదిగా మేము చేసాం. అట్లాగే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు మీ స్వార్థం కోసం పెట్టుకుంటున్న టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించాం. అలాగే మరి నిన్న దీపం పథకం సంబంధించి ఇచ్చాం. అలాగే ఇంకా కొద్దిగా 2-3 నెలల్లో మొత్తం కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏది దొరక్క మీరు తప్పుడు ఆలోచనలతో ఉన్నారు కాబట్టి మీకు కనపట్లేదు. అది మేము ప్రతిదీ కూడా మేము ఏదైతే ప్రజాక్షేత్రంలో మాట్లాడామో మా నాయకుడు నోటి ద్వారా ఎలాగా ఏదైతే వచ్చిందో ఈనాడు ఉమ్మడి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తాం. మీలాగా ప్రభుత్వ ఆస్తులు తీసుకెళ్ళిపోయి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి నేను అవసరానికి తీసుకొచ్చానని చెప్పి ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పులు పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉండదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రతిదీ కూడా చేస్తాం. ఊరికే మాట్లాడడం కాదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా కల్పిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అందుకే ప్రతిపక్ష హోదా కల్పించట్లేదని ఆయన నిన్న అంటున్నాడు. ఏమంటారు దానికి? మేమెవరండి కల్పించడానికి? మీరు 11 సీట్లు తెచ్చుకున్నారు. మీకు మీరే చెప్పారు పోయినసారి ఇంకొక 2 లాగేస్తే మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మీరు మాట్లాడారు. ఈరోజు మీకు అదే పరిస్థితి 11 మంది వచ్చారు. మేమెవరు మీకు కల్పించడానికి? మీకు అసలు అర్హత ఉందా? మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత ఉందా? మీరు ఏ రోజున వచ్చి ప్రజల పక్షాన ప్రజల మధ్య మాట్లాడుతున్నారా? మీరు ఏం మాట్లాడతారండి? ఆకాశంలో వెళ్ళేవాడు నేల మీద ఉన్న చెట్లు కూడా కొట్టించుకొని మీరు ప్రయత్నం చేసిన వాళ్ళు అసలు మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలకి అందరికీ కూడా మీ మీద ఒక అసహ్యం వచ్చింది అంటే అది మీకు తెలియట్లా. మీకు ఇచ్చే సలహాదారుల వల్ల మీరు ఎంతకాడికి ఏం ఆలోచిస్తున్నారంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నారు. మీ నాన్నగారు చేసిన పని అంత ఇంత ఉండి దానివల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిన అవకాశం
మాకు ఎమ్మెల్యేలు అవ్వడానికి 20 ఏళ్ళు పట్టింది. మీకు అదృష్టం కొలది మీ నాన్నగారి వల్ల ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అయినాక ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్నల్ని పొందడం మానేసి మిమ్మల్ని చూస్తే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. మీరు అంత ఎక్కువ మాట్లాడితే అంత మీ మీద మీరు తిరిగి అసహనము ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేది నా అభిప్రాయం. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా ఒక పక్క రాష్ట్ర అభివృద్ధికి, మరో పక్క సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు కూడా సూపర్ పిక్స్ ఏవైతే ఇచ్చారో అవి పథకాలకు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందనేసి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెబుతున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్, హెచ్ఎం టీవీ, విజయవాడ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.